హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎగ్ దోశ ఎలా వేయాలో దోశల పిండితో ఎలా వేయాలో చేసి చూపిస్తాను. మీరు కూడా అలాగే చేసుకోండి. ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకోవడం వల్ల ఎగ్ స్మెల్ రాదనమాట. ఎన్ని ఒక చుక్క నీళ్ళు వేసేసుకుని దాంట్లో ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని ఈ రెండింటిని బాగా బీట్ చేసుకోవాలి. మనం ఉప్పు కారం కలిసేంత వరకు. చూసారా, కొంచెమే వేసుకోవాలి కారం. మళ్ళీ మనం పచ్చిమిరకాయలు వేసుకుంటాం కాబట్టి కొంచెం కారం వేసుకోవాలి. తీసుకుని దీంట్లో 2 ఎగ్ కొట్టేసుకోవాలి. మీరు ఇది డైరెక్ట్గానే చేసుకోవచ్చు, లేకపోతే మీకు దోశల పైన వేసుకొని చేసుకోవచ్చు, డైరెక్ట్గానే వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. ఓకేనా? మనం డైరెక్ట్గా ఇలా వేసుకోవాలనుకుంటే ఆయిల్ ఎక్కిన తర్వాత ముందు పెనం వేడెక్కాలన్నమాట. పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, ఎక్కువ వేసి కదా ఎక్కువ పడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుని చేసుకోవాలి ఎవరైనా సరే. ఆయిల్ వేసేసుకొని కొంచెం దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా వచ్చింటుంది స్ప్రెడ్ చేసేసుకొని మనము ఒక గరిట సహాయం తోటి ఈ ఆమ్లెట్ని దీనిపైన ఇలా వేసేసుకోవాలి. ఇలా పోటేసుకొని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఇంకా వచ్చేంత వరకు మనకి. సరే, ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అది వచ్చేంత వరకు. దీనిపైన ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేయకూడదు, కొంచెం వేసుకొని దీన్ని మీడియంలో పెట్టుకుని కాల్చుకోవాలి. పక్క కాలింది, రెండో పక్క తిప్పి కానీ కాల్చుకుందాం. ఓకేనా? ఇది రెండో పక్క తిప్పి మనం కూడా రెండో పక్క తిప్పి కాల్చుకుందాం. చూసారా ఎలా కలర్ఫుల్గా ఉందో? అదే మనము పైన వేసామనుకోండి ఆనియన్స్, అది సరిగ్గా ఉడకదన్నమాట. ఇలా వేసుకొని మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఫ్రెండ్ అడిగింది ఎగ్ దోశ ఎలా చేస్తారు అక్క అని, అందుకని నేను చూపిస్తున్నాను. మీరు కూడా ఎలాగే చేసుకోండి. మనం ఎంత పెద్ద సైజు కావాలని వేసుకోవచ్చు. చిన్నదైతే పిల్లలకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి నేను చిన్నగా చేశాను. మీ ఇష్టం, మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసేసుకోండి. ఓకేనా? మరి రెండో పక్క కూడా కాలినట్టుంది. నేను సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. ఓకేనా? చూసారా ఎలా కలర్ఫుల్గా ఉంది? చూసారా, కాలిపోయింది, నీట్గా వచ్చింది. మనకి ఈ దోశ పైన కూడా వేసుకోవచ్చు. ఇలా ఎగ్ దోశ రెడీ అయిపోయింది. మీకు సర్వింగ్ చేసి మీకు ఎలా కాలిందో నేను చూపిస్తాను. ఓకేనా? కాలిపోయింది, చూసారా, తీసాను. రెండో పక్కడు కాల్చుకున్నాను కదా. రెండవది వస్తే దోశల పిండి వేసి మీకు చూపిస్తాను. ఓకేనా?